11వ అధ్యాయములో మొదటి ప్రశ్న. భగవంతుడు లేదా బ్రహ్మము ఎన్ని విధములుగా అవతరించవచ్చును? ఆప్షన్ ఏ 1 విధము, ఆప్షన్ బి 3 విధములు, ఆప్షన్ సి 2 విధములు, ఆప్షన్ డి 4 విధములు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి 2 విధములుగా. రెండవ ప్రశ్న. నిర్గుణ స్వరూపమునకు ప్రధాన లక్షణము ఏమిటి? ఆప్షన్ ఏ ఆకారము కలిగి ఉండుట, ఆప్షన్ బి ఆకారము లేకుండుట, ఆప్షన్ సి రూపము కలిగి ఉండుట, ఆప్షన్ డి విగ్రహముతో ఉండుట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి ఆకారము లేకుండుట. మూడవ ప్రశ్న. మనుషునికి సగుణ స్వరూప పూజ ఎందుకు సులభము? ఆప్షన్ ఏ అతడు నిర్గుణుడగుట వలన, ఆప్షన్ బి అలవాటుగా ఉండుట వలన, ఆప్షన్ సి శాస్త్రాలు చెప్పినందువలన, ఆప్షన్ డి అతడు ఆకారముతో ఉండుట వలన. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి అతడు ఆకారముతో ఉండటం వలన. నాలుగవ ప్రశ్న. బాబా తనను ఏ విధంగా పూజించుటకు అనుమతించిరి? ఆప్షన్ ఏ భక్తుల ఇష్టానుసారము, ఆప్షన్ బి శాస్త్రోక్తముగా విధానములు మాత్రమే, ఆప్షన్ సి 1 విధముగా మాత్రమే, ఆప్షన్ డి పూజను నిరాకరించిరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు భక్తుల ఇష్టానుసారముగా. ఐదవ ప్రశ్న. డాక్టర్ పండితు ఎవరి స్నేహితుడు? ఆప్షన్ ఏ దాదాభట్టు, ఆప్షన్ బి కాకాసాహెబ్, ఆప్షన్ సి మహల్సాపతి, ఆప్షన్ డి తాత్యాసాహెబ్ నూల్కర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి తాత్యాసాహెబ్ నూల్కర్. ఆరవ ప్రశ్న. డాక్టర్ పండితుని ఎవరి వద్దకు పొమ్మని బాబా చెప్పెను? ఆప్షన్ ఏ మహల్సాపతి దగ్గరికి, ఆప్షన్ బి నానాసాహెబ్ దగ్గరికి, ఆప్షన్ సి దాదా పట్టుకేల్కర్ వద్దకు, ఆప్షన్ డి తాత్యాసాహెబ్ నూల్కర్ దగ్గరకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి దాదాభట్టు కేల్కరు వద్దకు. ఏడవ ప్రశ్న. డాక్టర్ పండిత్ బాబా నుదుటిపై చందనము ఎలా వ్రాసెను? ఆప్షన్ ఏ వృత్తాకారముగా, ఆప్షన్ బి త్రిపుండ్రాకారముగా, ఆప్షన్ సి బొట్టు రూపములో, ఆప్షన్ డి రేఖాకారముగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి త్రిపుండ్రాకారముగా. ఎనిమిదవ ప్రశ్న. బాబా డాక్టర్ పండితుని చందనమును పూయుటకు ఎందుకు నిరాకరించలేదు? ఆప్షన్ ఏ అతడు పెద్ద పండితుడు కాబట్టి, ఆప్షన్ బి భక్తులందరినీ సమానముగా చూచెను కాబట్టి, ఆప్షన్ సి దాదాపెడ్డు అనుమతితో, ఆప్షన్ డి తనను గురువుగా భావించి పూజించను కాబట్టి. ఆన్సరు ఆప్షన్ డి తనను గురువుగా భావించి పూజించను కాబట్టి. తొమ్మిదవ ప్రశ్న. బాబా తనను తాను భక్తుల పట్ల ఏ విధముగా భావించిరి? ఆప్షన్ ఏ భక్తుని సేవకునిగా, ఆప్షన్ బి అధిపతిగా, ఆప్షన్ సి గురువుగా మాత్రమే, ఆప్షన్ డి లోకరక్షకునిగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ భక్తుల సేవకునిగా. 10వ ప్రశ్న. బాబా ఎప్పుడు ఏ భక్తునిని ఆశీర్వదించునో దేనిపై ఆధారపడి ఉండును? ఆప్షన్ ఏ భక్తుని వయసుపై, ఆప్షన్ బి భక్తుని ధన సంపత్తిపై, ఆప్షన్ సి భక్తుల సంఖ్యపై, ఆప్షన్ డి బాబా ఇష్టముపై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు బాబా ఇష్టముపై. 11వ ప్రశ్న. హాజీ సిద్దిక్ ఫాల్కే ఎక్కడ నివసించువాడు? ఆప్షన్ ఏ షిరిడి, ఆప్షన్ బి దోపేశ్వరం, ఆప్షన్ సి కళ్యాణ్, ఆప్షన్ డి నాసిక్ నివాసి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి కళ్యాణ్ నివాసి. 12వ ప్రశ్న. మక్కా మదీనా యాత్రల తరువాత హాజీ ఎక్కడికి వచ్చెను? ఆప్షన్ ఏ పండరీపురము, ఆప్షన్ బి షిరిడి, ఆప్షన్ సి ఔరంగాబాద్, ఆప్షన్ డి కళ్యాణ్.
యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి షిరిడి. 13వ ప్రశ్న. బాబా హాజీని ఎన్ని నెలల వరకు ఉపేక్షించను? ఆప్షన్ ఏ 3 నెలలు, ఆప్షన్ బి 12 నెలలు, ఆప్షన్ సి 6 నెలలు, ఆప్షన్ డి 9 నెలలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి 9 నెలలు. 14వ ప్రశ్న. శివుని వద్దకు నందీశ్వరుని ద్వారా వెళ్ళినట్లు బాబా వద్దకు ఎవరి ద్వారా వెళ్ళమని చెప్పారు? ఆప్షన్ ఏ శ్యామా ద్వారా, ఆప్షన్ బి దాదాభట్టు ద్వారా, ఆప్షన్ సి మహల్సాపతి ద్వారా, ఆప్షన్ డి తాత్యా కోతే ద్వారా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ శ్యామా ద్వారా. 15వ ప్రశ్న. మసీదులో కోసిన మేక మాంసములో హాజీకి ఏది కావాలని అడిగెను? ఆప్షన్ ఏ మాంసము, ఆప్షన్ బి కప్పూరములు, ఆప్షన్ సి రొండి, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి పైవన్నీ. 16వ ప్రశ్న. బాబా కోపముతో ఏమి చేసెను? ఆప్షన్ ఏ హాజీని వెళ్ళగొట్టెను, ఆప్షన్ బి మౌనంగా ఉండెను, ఆప్షన్ సి మట్టి పాత్రలు కొలంబో విసిరివేసెను, ఆప్షన్ డి మసీదు తాళం వేసెను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి మట్టి పాత్రలు కొలంబో విసిరివేసెను. 17వ ప్రశ్న. బాబా హాజీకి చివరిగా ఏమి ఇచ్చెను? ఆప్షన్ ఏ ఆశీర్వచనము, ఆప్షన్ బి 55 రూపాయలు, ఆప్షన్ సి గంపల మామిడి పళ్ళు, ఆప్షన్ డి పైవన్నీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి పైవన్నీ. 18వ ప్రశ్న. బాబాకు ఏమి స్వాధీనములని ఈ అధ్యాయములో వివరించబడినది? ఆప్షన్ ఏ ఇంద్రియములు, ఆప్షన్ బి దేవతలు, ఆప్షన్ సి లోకములు, ఆప్షన్ డి పంచభూతములు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి పంచభూతములు. 19వ ప్రశ్న. తుఫాను ఆపమని ప్రజలు ఎవరిని వేడుకొనిరి? ఆప్షన్ ఏ సాయిబాబాను, ఆప్షన్ బి ఖండోబాను, ఆప్షన్ సి గ్రామ దేవతలను, ఆప్షన్ డి దేవతలను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ సాయిబాబాను. 20వ ప్రశ్న. బాబా తుఫాను ఆపుటకు ఏ విధంగా ఆజ్ఞాపించిరి? ఆప్షన్ ఏ మౌనంగా ధ్యానించిరి, ఆప్షన్ బి అగ్నిని ప్రజ్వలించిరి, ఆప్షన్ సి మసీదులో కూర్చొండిరి, ఆప్షన్ డి బయట నిలబడి గర్జించిరి. ఆన్సరు ఆప్షన్ డి బయట నిలబడి గర్జించిరి. 21వ ప్రశ్న. ఇంకొక సందర్భములో దునిలో ఏమి జరిగినది? ఆప్షన్ ఏ మంటలు ఆరిపోయెను, ఆప్షన్ బి నీరు పొంగెను, ఆప్షన్ సి మంట అపరిమితముగా లేచెను, ఆప్షన్ డి పొగ మాత్రమే వచ్చెను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి మంటలు అపరిమితముగా లేచెను. 22వ ప్రశ్న. బాబా మంటలను శాంతింపచేయుటకు ఏమి ఉపయోగించిరి? ఆప్షన్ ఏ పూలు, ఆప్షన్ బి చేతులు, ఆప్షన్ సి నీళ్ళు, ఆప్షన్ డి సటక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి సటక. 23వ ప్రశ్న. బాబా సటకాను కొట్టుచు ఏ మాటలు అనిరి? ఆప్షన్ ఏ ఆగు ఆగు, ఆప్షన్ బి వెలుగు వెలుగు, ఆప్షన్ సి శాంతించు, ఆప్షన్ డి దిగు దిగు శాంతించుము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి దిగు దిగు శాంతించుము. 24వ ప్రశ్న. ఈ లీలల ద్వారా బాబా ఎవరిగా నిరూపితుడైనాడు? ఆప్షన్ ఏ భగవత్ అవతారుడు, ఆప్షన్ బి గురువుగా, ఆప్షన్ సి
పూజారిగా. ఆప్షన్ డి మహాయోగిగా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ భగవత్ అవతారుడుగా. 25వ ప్రశ్న. ఈ అధ్యాయమును భక్తితో నిత్యము పారాయణం చేయువారికి ఏమి లభించును? ఆప్షన్ ఏ ధనము మాత్రమే. ఆప్షన్ బి కష్టముల నుండి విముక్తి. ఆప్షన్ సి ఆరోగ్యము మాత్రమే. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సరు ఆప్షన్ బి కష్టముల నుండి విముక్తి. ఇవండి 11వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. అలాగే త్వరలో మన ఛానల్లో మిగిలిన అధ్యాయములకు కూడా ప్రశ్నలు తయారు చేసి వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తానండి. అవి కూడా మర్చిపోకుండా చెక్ చేయగలరు. అలాగే మన సాయి లీలల ఛానల్ ద్వారా భక్తులకు కలిగిన అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలను మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. మరియు డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు, జాబు, పిల్లలు, ఆరోగ్యము సమస్యలు ఉన్నచో మీరు స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తప్పకుండా తెలియజేయగలరు. మీ తరపున బాబా వారిని ప్రార్థించడం జరుగుతుందండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయగలరు. అలాగే మీ సాయి లీలలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి తప్పకుండా తెలియజేయగలరండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.